everyone, welcome back to my channel. నేను మీ శ్రీజ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కుకింగ్ సిరీస్. యాక్చువల్లీ లాంగ్ లెంత్ వీడియోస్లో ఇదే ఫస్ట్ కుకింగ్ వీడియో అనమాట. కాకపోతే షార్ట్స్లో చాలా అప్లోడ్ చేశాను ఇంతవరకే. అండ్ ఇవాళ నేను సున్నుండలు చేసుకోబోతున్నా. బేసిక్గా నాకు మామూలుగా ఇంట్లో ఖాళీ కూర్చుంటేనే ఏదో ఒకటి చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది మా అమ్మ ఇంట్లో లేదు అన్న రోజు మాత్రం కంపల్సరీ కిచెన్లో రచ్చే. సో నేను ఈరోజు యాక్చువల్లీ మధ్యాహ్నమే అమ్మని అడిగాను, నాకు సున్నుండలు కావాలి చేసి పెట్టు అని. చేస్తా అన్నది. బట్ అలా నేనే ట్రై చేద్దామని చెప్పి, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు సున్నుండలు. యాక్చువల్లీ ట్రై చేద్దాము, ఎట్లా వస్తాయో చూసుకుందామని చెప్పేసి నేనే ట్రై చేస్తున్నాను ఇవాళ. సో నేనైతే బెల్లం సున్నుండలు చేసుకుంటున్నా. బేసికల్లీ ఎక్స్పర్టీస్కి అయితే సున్నుండలు ఇంగ్రీడియంట్స్ ఏంటి అని తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తున్నా. నేను మినిమల్ 2 కప్స్ తీసుకున్నా వైట్ రద్దాలు. అది నేను ఈ కప్తో మెజర్ చేసుకున్నా 2 కప్స్. అండ్ పెసర్లు వచ్చేసి 1/2 కప్ తీసుకున్నా. ఈ 1/2 కప్ కూడా అదే కప్లో మెజర్ చేసుకున్నా. అండ్ బియ్యం వచ్చేసి 2 స్పూన్స్ అనమాట. బియ్యం ప్యూర్లీ ఆప్షనల్, అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ బెల్లం వచ్చేసి నేను ఇంత అంత అని ఏం చెప్పాను, ఎందుకంటే నేను నా స్వీట్ లెవెల్కి ఎంతో అంత వేసుకుంటా. యాక్చువల్లీ నాకు తెలీదు ఫస్ట్ చెప్పాలంటే ఎంత పడుతుంది అని చెప్పి. నేనైతే ఇప్పుడు 1.5 గడ్డ తురుముకుంటున్నా. ఇది సరిపోకపోతే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటా, సరిపోతే అక్కడికి ఆపేస్తా. ఫస్ట్ నేను బెల్లం కట్ చేసుకుంటున్నా, తర్వాత మినుములు అవి ఫ్రై చేస్తా. నాకైతే కట్ చేసుకున్న బెల్లం ఒక 1.5 కప్స్కి వచ్చింది. ఇవి రోస్ట్ చేసి ఒక పక్క నెయ్యి కూడా గరబెట్టుకుంటున్నా. నెయ్యి అనే క్వాంటిటీ లడ్డూలు మనం కట్టుకునే అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు పోసుకోవాలి, అది ఎంత అయితే అంత. ఇవి కలర్కి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్కి బియ్యం వేసుకుంటే సరిపోతుంది. బియ్యం ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బెల్లం దగ్గర నాకు డిసాస్టర్ అయిపోయింది. బెల్లం అసలు గ్రైండ్ అయ్యి పౌడర్లో రావట్లేదు, మొత్తం ఒక దగ్గర ముద్దలా అయిపోతుంది. సో సగం సగం గ్రైండ్ అయిన బెల్లమే తీసుకొని చేయితోటే మొత్తం ఇట్లా పౌడర్ చేసుకుంటూ కలుపుకుంటున్నా. దీంట్లో ఎలాగో నేను నెయ్యి కరగబెట్టుకున్నా కాబట్టి ఆ వేడి నెయ్యి పోస్తే బెల్లం కరిగిపోతుంది ఆబ్వియస్లీ. బట్ స్టిల్ పెద్ద పెద్ద లంప్స్ లాగా ఉన్నవి మాత్రం క్రష్ చేసుకుంటున్నా, సో దట్ అవి అక్కడక్కడ మళ్ళీ స్వీట్ ఒక దగ్గర ఎక్కువై తక్కువైపోయి బాగోదని.
ఇదైతే చాలా పెద్ద టాస్కే, చాలా ఓపిక ఉంటే కానీ చేయలేము. నాకు ఒక 10 చేసేసరికి చేతులు నొప్పి వచ్చేసాయి. ఫైనలీ నా సున్నుండలు అయిపోయాయి. ఇవి టేస్ట్ చేస్తే మాత్రం సూపర్ ఉన్నాయి. కాకపోతే మనం చేసినవి మనమే టేస్ట్ చేస్తే మనకి ఎప్పుడు బాగానే అనిపిస్తాయి. మా అమ్మ వచ్చిన తర్వాత మా అమ్మతో టేస్ట్ చేయించి ఆ రియాక్షన్ మీకు చూపిస్తాను నేను. నిజం చెప్పు, చాలా బాగుంది. నువ్వు చేసినట్టు వచ్చినాయా? బెల్లం వేసుకున్నాం. వేసినా తేజ ఇప్పుడు తింటున్నాం. తిను. బాగున్నాయా? నోట్తో చెప్పు. ఓకే.